2014 నుంచి ఇవాళ దాకా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఇవాళ మళ్ళీ ఆశ్చర్యంగా, నిజంగానే చాలా ఆశ్చర్యం, బీజేపీకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడడం అనేది నిజంగా ఆశ్చర్యం. ఇన్నేళ్ల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేయబోతున్నానని ప్రకటించారు. మోడీ ప్రభుత్వానికి కాదు, మహారాష్ట్ర ప్రభుత్వం, అది కూడా బీజేపీది. ఎందుకు? సమాచార హక్కు చట్టం ఆర్టీఐ నిబంధనల్లో సవరణలు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. జూన్ 12న కొన్ని సవరణలు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఆ సవరణలు ఆర్టీఐని మరింత దిగజారుస్తున్నాయని, దాని బలాన్ని తగ్గించేశాయని ఆరోపిస్తూ ఆ సవరణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈయన జూలై 5వ తేదీ నుంచి నిరాహార దీక్ష చేపడతారని ప్రకటించాడు. ఆ విషయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు లేఖ రాశాడు. ఈ ఆర్టీఐ చట్టం సవరణలు ఆ ఆర్టీఐ చట్టం యొక్క పదును తగ్గిస్తాయని, పౌరులను సమాచారానికి దూరం చేస్తాయని హజారే తన ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. జూన్ 12న చేసిన ఈ సవరణల వల్ల ఆర్టీఐ చట్ట స్ఫూర్తిని ఉల్లంఘిస్తాయని, సవరణలు పారదర్శకతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశాడు. దానివల్ల వెంటనే వెనక్కి తీసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించాడు.